హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అనుష తెలుగు. నేనైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఊటీలో సెకండ్ డే. సో మేము బయటికి అయితే వచ్చాము టీ తాగుదామని. ఫుల్ వర్షం అయితే పడుతుంది బయట. మేమైతే రెడీ అయి కూర్చున్నాము. ఈరోజు అయితే మనం ఊటీలో కున్నూరు వెళ్తున్నాము. సో చూసేద్దాం ఎలా ఉంటుందో కున్నూరు. ఆ రోజు ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పుడైతే మేము టీ గార్డెన్ చూడడానికైతే వెళ్తున్నాము. సో చూద్దాం వెళ్ళి ఎట్లా ఉందో. టీ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షం పడడం వల్ల వ్యూ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది. అందులో ఫాగ్ అసలు చాలా బాగుంది. వ్యూ అయితే మంచి పీస్ఫుల్ వ్యూ అయితే మనం చూస్తాం ఇక్కడ. చూడండి, మొత్తం ఫాగే కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆపారు మాకు ఫొటోస్ దిగడానికి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంత మంచి ఫాగ్ లొకేషన్ ఎలా వదులుకుంటాం. సో మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ కొంచెం మట్టి జారుతుంది. సో అందుకే మెల్లిగా నడుస్తున్నా నేను. ఇక్కడైతే టీ గార్డెన్లో మనం ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళ కోసం కొంచెం స్పెషల్ టీ స్టైల్ అవుట్ఫిట్ అయితే ఇస్తారు. మనం పే చేసి దాన్ని వేసుకొని ఫొటోస్ అయితే దిగాలి. సో మేమైతే ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ. నేను సింగిల్గా అయితే వీడియోస్ తీసుకుంటున్నా. కానీ చూడండి అసలు ఆ ఫాగ్, ఆ గార్డెన్ ఎంత బాగుంది అసలు. కాకపోతే అందులో జాగ్రత్తగా నడవాలి, కింద జారుతుంది మట్టి. ఈ వ్యూలో మనం ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా తక్కువే, అంత బాగుంది వ్యూ అయితే ఇక్కడ. మెయిన్గా ఫాగ్ ఉండడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికో చూద్దాం. నెక్స్ట్ మనని టీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. మనకి చూపిస్తారు టీ పౌడర్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో. అక్కడ కొన్ని పెయిన్ కిల్లర్ ఆయిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తారు. ఇక్కడైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రోడక్ట్. మనకైతే షాప్లోకి అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీ ఉంటుందంట. ఫస్ట్ మనం వెళ్ళగానే టీ అయితే మనకి ఇస్తారు టేస్ట్ చూసి కొనమని. సో టేస్ట్ అయితే బాగానే ఉందని చెప్పి మేమైతే ఇక్కడ కొంచెం షాపింగ్ చేసాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామో చూద్దాం. చూడండి, మొత్తం టీ గార్డెన్సే కనిపిస్తాయి మనకి వెళ్తుంటే వే మొత్తం. వర్షం అయితే తగ్గిపోయింది. అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఇక్కడ ఈ ప్లేస్లో మనకి వాటర్ ఫాల్ అయితే చూపిస్తారంట, దూరం నుంచే కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి, చిన్న ఒక లైన్ లాగా వాటర్ ఫాల్ అయితే అక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇంకా లంచ్ చేయడానికైతే ఇక్కడికి వచ్చేసాము. బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో వేడి వేడిగా మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. బిర్యానీ అయితే వచ్చేసింది. తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అయితే మనము సిమ్స్ పార్క్ అయితే వచ్చాము. పార్క్ కూడా మొత్తం ఫ్లవర్స్తోనే ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఉంది ఈ పార్క్ మొత్తం. సో చూద్దాం పార్క్ మొత్తం ఎలా ఉంటుందో. బోటింగ్ కూడా ఉంది. సో బోటింగ్ చేయాలనుకునే వాళ్ళకి వాటర్ అయితే అంత బాగాలేదు అనేసి మేమైతే బోటింగ్ చేయలేదు. ఈ వాటర్లో అయితే చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫుల్ ఫాగ్, ఫుల్ వర్షం అయితే పడుతుంది ఆ రోజు. వెదర్ ఇలా అయితే ఉంది. ఈరోజు ట్రిప్లో లాస్ట్ ప్లేస్ ఇది మనం చూడడం. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళి టెలిస్కోప్లో మనం వ్యూ అయితే చూడాలంట. మొత్తం ఫాగ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ వ్యూ అయితే కనిపించలేదు. సో ఈ రోజుకి ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.